హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ వరల్డ్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బెల్లం గవ్వలను అయితే చేసేద్దాం రండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా అయితే ఈ బెల్లం గవ్వలకి 2 కప్స్ మైదా పిండిని అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడ యూస్ చేసిన కప్ చూసారు కదా. సో ఈ కప్పులో మనకి హాఫ్ కప్ గోధుమ రవ్వను అయితే తీసుకోవాలి. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. సో దీన్ని బాగా మిక్స్ చేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఈ విధంగా వచ్చాక ఇప్పుడు కొంచెం కొంచెం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుని ఇలా చపాతీ పిండిలాగా చేసేసుకోవాలి. సో ఈ విధంగా అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేసి ఇప్పుడైతే చిన్న చిన్న బాల్స్ కింద చేసేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గవ్వలను అయితే రెడీ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గవ్వలు రెడీ చేయడానికి జస్ట్ ఫోర్క్ని మాత్రమే యూస్ చేశాను. సో ఎలాంటి గవ్వల దువ్వెన అలాంటివి ఏమీ యూస్ చేయలేదు. చాలా సింపుల్గా ఎంతో అందంగా గవ్వలు అయితే వచ్చేసాయి. సో ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఇప్పుడు మనం ఒక స్టవ్ మీద ఆయిల్ని అయితే హీట్ చేసుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వలను అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో ఇలా మనం ఎన్ని గవ్వలు అయితే ప్రిపేర్ చేసామో అన్నిటిని ఆయిల్లో ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత మరీ ఎక్కువ గోల్డ్ కలర్ కాకుండా మీడియం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా, వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం గవ్వలకి పాకాన్ని అయితే పట్టేసుకుందాం. సో ఒక కప్పు బెల్లంను అయితే వేసుకుని అందులో కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుని అందులోనే కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని తీగ పాకం వచ్చేంత వరకు పాకం పట్టుకోవాలి. సో ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. సో చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.